నరసింహమూర్తి గారు, అంటే ఈ ట్యాక్స్కి సంబంధించి కొత్త ట్యాక్స్ విధానం బాగుందా, పాత ట్యాక్స్ విధానం బెటర్గా ఉందంటారు సార్? అంటే పాత ట్యాక్స్ కి కొత్త ట్యాక్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాబ్లం ఏంటంటే సార్, 100 కోట్ల మంది నిజంగా 11 కోట్ల మంది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారండి. అందులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఓన్లీ 2.74 crores. అంటే 8 కోట్ల మంది నిల్ రిటర్న్ చేస్తారు. ఈ 2.7 crores లో కూడా ఈసారి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇదిగో తక్కువ రియల్ గా కట్టేవాళ్ళు 1,00,000 మంది, లక్షల మంది బాగా కడతారు, అబౌవ్ 1 lakh 2 lakhs. సో అంటే బేసిక్ గా ఏమిటంటే ఎక్కువ మందిని ఈ స్లాబ్ లోకి తీసుకురావటం, వాళ్ళకి తక్కువ తీసుకోవడం. సో అది ఫిలాసఫీ. ఇప్పుడు ఏం చేశారు, ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచేశారు. పెంచి తక్కువ అంటే 12 లక్షలు 15 లక్షలు వచ్చేవాడికి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ 10% కొంచెం తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ ట్యాక్స్ స్లాబ్ తగ్గింది, మీరు తక్కువగా ఇస్తూ ఉంటారు. సో అది చేశారు. అది కాక 25,000 నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 చేశారు. అదేవిధంగా మీరు ఈపీఎఫ్ఓకి మీరు కనుక పెన్షన్ స్కీమ్ కింద మీరు కంట్రిబ్యూట్ చేస్తే 15,000 డిడక్షన్ వచ్చేది, 25,000 ఇస్తున్నారు. సో ఒక విధంగా మీరు 1,00,000 రూపాయలు మీరు డిడక్షన్స్ తీసుకోవచ్చు, తక్కువ ట్యాక్స్ పే చేయొచ్చు. సో అది బేసిక్గా ఆ ట్యాక్స్ రేట్లు తగ్గించారండి, అది చేసిన వాళ్ళు. అంటే నరసింహమూర్తి గారు, ఎక్కువ మంది అనేది అంటే ఎప్పుడు కూడా అయితే కార్పొరేట్లకు వరాలు ఉంటాయి, లేదంటే బాగా బీపీఎల్ వర్గాలకి ఉంటాయి, మిడిల్లో మధ్యతరగతికి ఎప్పుడు ఉపశమనం ఉండదనేది ఎప్పుడు బడ్జెట్ వచ్చినా మధ్యతరగతి ప్రజల నుంచి కనిపించే ఒక పెద్ద విరుపు. నిజంగా ఈ బడ్జెట్లో మధ్యతరగతికి ఊరటనిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయి సార్? మధ్యతరగతి కంటే 10,000 17,000 20,000 దాకా, అంటే ఒక 12 లక్షలు ఆదాయం వచ్చే వాళ్ళంతా కూడా మధ్యతరగతి అనుకుంటే, 4 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు మధ్యతరగతి అనుకుంటే ఒక 17,000 20,000 రూపాయలు డిడక్షన్ ఉంటుంది ట్యాక్స్ మీద. అది సో అది కాకండి బేసిక్గా మీకు సబ్సిడీ కింద స్కూల్స్, ఇల్లు, ఇంట్రెస్ట్ సబ్వెన్షను, ఎడ్యుకేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఉద్యోగాలకి ఎంకరేజ్మెంట్. సో మధ్యతరగతి పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులకి లోన్లు ఉంటాయి. సో రేపు మధ్యతరగతికి అన్ని రకాల కూడా మీకు ఇన్కమ్ ట్యాక్సే కాదు, మిగతా రకాలు కూడా మీరు చూసుకుంటే కనుక బెనిఫిట్స్ బాగానే ఉన్నాయండి. సార్, మీరు ఇందాక ప్రస్తావించారు, అంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్కి సంబంధించి ఇంకా ఉద్యోగ కల్పనకు సంబంధించి స్పెసిఫిక్గా కొంత ఫోకస్ పెట్టారు అని. అంటే ప్రధానంగా నిరుద్యోగ సమస్య అనేది మన ఎన్నికల్లో కూడా కీలకమైన ప్రచారాంశంగా కనిపించింది, లెక్కలతో సహా చాలామంది మాట్లాడిన సందర్భం. నిజంగా ఇప్పుడు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కానీ, అలాగే ఉద్యోగ కల్పనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ ప్రస్తావన కానీ ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుందా? అంటే నిరుద్యోగ సమస్య అనేది ఇది ఒక లోపు చేసేది, కొంత సహేతుకం ఉంది, కొంత నిర్హేతుకం కూడా ఉంది. అంటే కొంచెం అబద్ధం ఉంది, కొంత నిజం ఉంది. అంటే 3.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. గత 10 ఏళ్ళలో కూడా కోట్లలో ఉద్యోగాలు క్రియేషన్ అయింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయింది. కాకపోతే వాళ్ళు ఫార్మల్ గా లేరు. సర్వీస్ సెక్టర్ గ్రో అయింది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ అయింది, వీళ్ళందరికీ చిన్న ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. కాకపోతే అది ఫార్మల్ గా కాలేదు. తక్కువ ఆదాయం లెవెల్స్ లో అయింది. అంటే 10 నుంచి 20,000 రూపాయలు నెలకు సంపాదించే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ఎక్కువ ఆదాయాలు కాలేదు. గవర్నమెంట్ జాబ్స్ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, దాదాపు రాష్ట్రాలు ఇంకా ఇవ్వట్లేదు, వేకెన్సీ కూడా ఇవ్వట్లేదు. సో లేకపోతే రియల్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇండస్ట్రీ గనక మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీ ఎకనామిక్ గ్రోత్ కావాలి. ఇవాళ తీసుకున్న స్టెప్స్ అన్ని కూడా ఎంఎస్ఎంఈ సెక్టారు, ఎకనామిక్ గ్రోత్, అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, వీటన్నిటి వల్ల కనుక ఎకానమీ కనుక లాస్ట్ ఇయర్ 8.2% గ్రో అయిందండి. మీకు ఎకానమీ కనుక 8 ఒక ఎక్స్ అనుకోండి గ్రోత్, ఇంటూ 2.5% బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అవుతుంది, మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో దేర్ఫోర్ ఎకానమీ 8% గ్రో అయిందంటే నెక్స్ట్ ఇయర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ 16-20% గ్రో అయిపోతుంది, ఇంటూ 2.5 times. సో అంత గ్రో అయితే ఉద్యోగాలు వస్తున్నాయి కదా, బ్యాంకుల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీలు అంటే డిఫరెంట్ రకాల ఉద్యోగాలు వస్తున్నాయి. కాకపోతే అవన్నీ కూడా కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అయిపోతుంది. సో కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అయిపోయి జీతాలు తక్కువ ఉంటున్నాయి. అందుకే మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినా కూడా దానికి తగ్గట్టుగా మీకు ఇంపాక్ట్ కనిపించట్లా.
సో అందుకని ఈసారి కనుక ఎంప్లాయ్మెంట్ ఈ స్కీమ్స్ అన్ని చూస్తే కూడా అన్ఆర్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్ షిఫ్టింగ్కి ఎంకరేజింగ్గా ఉంది. మీకు 6,000 సబ్సిడీ ఇస్తానని, ఫస్ట్ 2 ఏళ్ళు నేనే పెన్షన్లను ఇవి కడతా అని చెప్పి పిఎఫ్ కడతా అని, ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ వల్ల మీకు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, ఇద్దరికి పిఎల్ఐ అన్నారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఈసారి ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ వచ్చింది. సో తప్పకుండా ఐ ఫీల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, అగ్రికల్చర్లో గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను.